పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన అంశం మీద మీతో వర్తమానం పంచుకోమని, నాతో మీతో మనందరితో మాట్లాడమని నా హృదయాన్ని గడిచిన 2-3 నెలల నుంచి అనంటే బాగుంటుందేమో, ఈ అంశం మీద వర్తమానం చెప్పమని నా హృదయాన్ని ప్రభు పురికొల్పుతూ వస్తూ ఉన్నారు. మెట్టికి దినం ఆ వర్తమానం మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అవకాశం, సానుకూలత ఇచ్చారు. అన్నయ్య, 2-3 నెలల నుంచి మాతో పంచుకోమని మీ హృదయాన్ని పురికొల్పిన మాట ఏదో చెప్తారా? రండి ధ్యానించుదామైతే. కీర్తనల గ్రంథం 112వ కీర్తన. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. 112వ కీర్తన 4వ చరణం నేను చదువుతాను, చూడండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. విన్నారా? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఈ స్థలంలో 3 మాటలు ఉన్నాయి. నంబర్ 1 యథార్థత, నంబర్ 2 చీకటి, నంబర్ 3 వెలుగు. దేవుని ఎదుట నీవు నేను యథార్థపరులుగా బ్రతికిన కొన్ని సందర్భాల్లో చీకటి వస్తుంది, చీకటి అలుముకుంటుంది. యథార్థత లేనివాడికి చీకటి అలుముకుంటుంది, యథార్థంగా బ్రతికేవాడి బ్రతుకుల్లో కూడా చీకటి ఆవరిస్తుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? యథార్థత అనే గుణం నీలో ఉంటే చీకటి చీకటిగా మిగిలిపోదు. ఆ చీకటిలో కూడా నీకు వెలుగును పుట్టించి ఆ చీకటి బ్రతుకులనే మధ్యాహ్న కాల తేజస్సులుగా మార్చటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. చీకటి అంటే కన్నీరు, దుఃఖం, రోగం, మానసిక కృంగుదల, జీవితం మీద విరక్తి, విసుగు. ఈ బ్రతికే కంటే చస్తే పోయింది అని విసిగిపోయేంత పరిస్థితి, పాపం, వీటన్నిటినీ దేవుని వాక్యం చీకటితో పోలుస్తుంది. మనుషులందరికీ చీకటి వచ్చినట్లుగా యథార్థపరుడికి చీకటి వస్తుంది. కానీ అద్భుతం, యథార్థపరుడు చీకటిలో ఉండడు. ఆ చీకటిలో కూడా యథార్థపరుడికి దేవుడు వెలుగును పుట్టిస్తాడు. తమ్ముడు, చెల్లి, నీలో నాలో దేవుడు కోరుకునేది యథార్థత. కపటం కానీ, అబద్ధం కానీ, లోపట ఒకటి పెట్టుకొని బయట మరొకటి మాట్లాడటం కానీ, ఈ వేషధారణ, కపటపు జీవితాన్ని దేవుడు నీ దగ్గర నుంచి కోరుకోడు. నీ దగ్గర నుంచి దేవుడు ఆశించేది యథార్థత. తప్పు చేసినా ఎస్ ఐ డన్ మిస్టేక్, యథార్థంగా ఒప్పుకునేవాడంటే దేవునికి ఇష్టం. సహజంగా లోకంలో ఏ మనిషి అయినా ఎదుటి వాళ్ళ తప్పులు చెప్పటానికి ఉబలాట పడతాడు, హారాట పడతాడు. కానీ తన తప్పు చెప్పటానికి మాత్రం అహం అడ్డొచ్చో, గుడ్డితనమో, అంధకారపు పొరలు ఆవరించడాన్ని బట్టో, నేను ఈ మాట చెప్తున్నందుకు నన్ను మీరు అన్యథ భావించొద్దు. ఈ సేవా రంగంలో వ్యక్తిగతంగా 23 సంవత్సరాల నుంచి కొన్ని వేల కుటుంబాలతో పరిచయం. వేలు అంటే అనేకంటే కూడా ఇంకొంచెం దాటేస్తే బాగుంటుందేమో, కొన్ని లక్షల కుటుంబాలతో పరిచయం. నేను అన్యుల గురించి చెప్పట్లేదు, వారికి వాక్యం లేదు, ఇక వాళ్ళ బ్రతుకును గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే నేనంట దేవుని బిడ్డల జీవితాల్లో కూడా యథార్థంగా బ్రతికే ప్రజలు చాలా కొద్దిగే. యథార్థత లేకుండా బ్రతికే సంఖ్య చాలా చాలా ఎక్కువ. తప్పు చేసి కూడా బుకాయించే మనస్తత్వం, తప్పు చేసి కూడా అబద్ధాలాడే మనస్తత్వం లోకంలో ఎంతోమందిలో నేను చూస్తూ ఉన్నా. అప్పుడే నేను సేవ కొత్తగా వచ్చిన దినాలు, నేను విశ్వాసిగా ఉన్న దినాల్లో ఆ కుటుంబాన్ని చూస్తూ ఉండేవాడిని. వివరాలు అంత స్పష్టంగా నేను చెప్పలేను, కానీ ఆ తల్లికి కొంతమంది పిల్లలు, ఎంతమంది సంఖ్య చెప్పను.
అయితే 2 ఆడపిల్లలు మాత్రం ఉన్నారు. అఫ్కోర్స్ మగపిల్లలు కూడా ఉన్నారు. ఆ ఆడపిల్లలు తల్లి ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు చూస్తే ఏమనుకునేవాడినో తెలుసా? దేవదూతలంటే ఎలా ఉంటారేమో, భక్తి కలిగిన యవన ఆడబిడ్డలంటే ఎలా ఉంటారేమో అని అనుకునేవాడిని. వారి రూపురేఖలు అంత అద్భుతంగా ఉండేవి, దేవదూతల్లాగా ఉండేవాళ్ళు. మందిరానికి వచ్చారంటే అటు ఇటు చూడటం కానీ వెకిలి మాటలు ఎన్నడూ నేను చూడలేదు, వినలేదు. వాళ్ళని చూసి అనుకునేవాడిని, ఎంత భక్తి కలిగిన వాళ్ళో, భలే సంతోషించేవాడిని. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ తర్వాత అక్కడ నేను సేవకి వెళ్ళాను. ఆ దైవజనుడు చాలా మంచి దైవజనుడు. సరే, ఆ తల్లికి చెందిన కుమార్తెలో కుమార్తెకి ఇచ్చి వివాహం చేశారు. అదే చర్చికి వచ్చే ఒక అబ్బాయికి. అయితే పెళ్ళైన వారం రోజుల్లోపే ఒక సంగతి తెలిసింది, ఈ అమ్మాయికి ఫిట్స్ అని. పదే ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఫిట్స్ వస్తాయన్న సంగతి అల్లుడికి చెప్పలేదు, అల్లుడి ఇంటి వాళ్ళకు చెప్పలేదు. ఆ అబ్బాయికి పాస్టర్ గారితో కాస్త చనువు ఉండటాన్ని బట్టి, పాస్టర్ గారు అమ్మాయి మంచిదే కానీ ఫిట్స్ వస్తుంది అయ్యగారు, పదే ఫిట్స్తో అల్లాడిపోతుంది అయ్యగారు, ప్రార్థన చేయించుకునేవాడు. ఓ 6 నెలలైన ఫిట్స్ తగ్గకపోయేసరికి ఆ బాబు కాస్త విసిగిపోయి, ఫిట్స్ వచ్చినందుకు నేను బాధపడిన అయ్యగారు, కానీ ఇలా వస్తుందన్న సంగతి ఒక్క మాట ముందు చెప్తే బాగుండేది కదా, ఇట్లా కప్పెట్టి ఎట్లా చేసింది. పాస్టర్ గారు కూడా నిజమే అనిపించి ఆమెను పిలిపించాడు. ఏమా, మీ పాపకు ఫిట్స్ వస్తాయా? లేదు పాస్టర్ గారు, మా పాపకి ఎందుకు ఫిట్స్ వస్తాయి? అమ్మ, మరి పదే ఫిట్స్ వస్తున్నాయట కదా, నా కూతుర్ని ఎంత టార్చర్ పెడుతున్నాడు నాకేం తెలుసు. ఆ టార్చర్ తట్టుకోలేక నా కూతురికి ఫిట్స్ వస్తున్నట్టున్నాయి. నా కూతురికి గతంలో ఎప్పుడు ఫిట్స్ రాలా. ఆ తల్లిని పక్కకు పంపించారు. ఈ అమ్మాయిని పిలిచారు. అమ్మాయి, అబద్ధం ఆడకుండా చెప్పు, నీకు ఎప్పటి నుంచి ఫిట్స్ వస్తాయి? చిన్నతనం నుంచి ఫిట్స్ వస్తాయి అయ్యగారు. కూతురేమో చిన్నతనం నుంచి ఫిట్స్ వస్తాయి అని చెప్పింది. తల్లిని అడిగితే, ఆడు ఏ టార్చర్ పెడుతున్నాడు మాకేం తెలుసు, అందుకని వాడు పెట్టే టార్చర్ తట్టుకోలేక, వింటున్నారా, టార్చర్ పెట్టి తట్టుకోలేక నా కూతురికి ఫిట్స్ వచ్చినాయని. ఓ రకంగా ఆ భార్య భర్తలు ఇద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చింది. ఒకరోజు ఆ పాస్టర్ గారు నన్ను పిలిచి, తమ్ముడు, మన చర్చికి వచ్చే పలానా తల్లి ఉంది కదా, నాకు ఈ విషయాలన్నీ తర్వాత తెలిసినాయి, అది ఆ తల్లిని పిలుచుకురా, ఒకసారి మాట్లాడాలి అని అంటే, నేను నాతో పాటు ఓ సంఘ పెద్దను తీసుకొని ఆ తల్లి ఇంటికి వెళ్ళా. నా హృదయంలో ఉన్న భావన ఏంటో తెలుసా? ఆ తల్లి నన్ను చూడటంతో బహు ప్రేమగా ఇంట్లోకి చేర్చుకుంటుంది. బ్రదర్, కొత్తగా సేవకు వచ్చారు కదా, కూర్చోండయ్యా, వచ్చిన ప్రార్థన చేయండి, టీ తాగుతారా, కాఫీ మర్యాదగా మాట్లాడుతుంది. ఇది నా ఊహల్లోకంలో. అసలు ఆ ఇంటికి వెళ్తే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. నా ఊహల్లోకంలో ఇది. ఆ ఇంటికి వెళ్ళే తలుపు కొట్టా, తలుపు తీసింది, చూసింది. ఏంటి బ్రదర్ వచ్చారు అంది. అమ్మ, పాస్టర్ గారు మిమ్మల్ని రమ్మని చెప్పారు, మిమ్మల్ని రమ్మని చెప్పమని కబురు చెప్పడానికి నన్ను పంపించారు అంటంతో ఆవిడ ఏమందో తెలుసా? మీ పాస్టర్ గారికి పని ఏమి లేదా? అయినా పాస్టర్ గారి పని ఏంటి? పాస్టర్ గారి పని అంతవరకు పెళ్లి చేయటం వరకే పాస్టర్ గారి పని, పంచాయతీ తీర్చడం పంతులు గారి పని కాదు అంది. పెళ్లి చేయటం వరకే పంతులు గారి పని, పంచాయతీలు తీర్చడం పంతులు గారి పని కాదండి. ఎవరమ్మా పంతులు గారు అన్న? అదే మీ పాస్టర్ గారు ఉన్నాడే, 15 సంవత్సరాల సంఘంలో విశ్వాసిగా పెరిగి, నేను చూసి దేవదూతల్లాగా మందిరంలో కనపడి వీళ్ళేని మాట అంది. తెల్ల బట్టలు వేసుకొని మందిరంలో కనపడేవాళ్ళు వీళ్ళేనా ఈ మాట అంది? ఎంత దుర్మార్గమా, ఎంత దుర్మార్గమా! నిశ్చేస్తున్నే చూస్తున్నా,
మీ పాస్టర్ గారికి చెప్పండి నేను రానని. అయినా ఈ పంచాయతీలు తీర్చే పని ఆయన ఎందుకు పెట్టుకుంటాడు? ఆయన పాస్టర్ గారా ఈ పంచాయతీలు తీర్చే కార్యక్రమం చేస్తాడా? పెళ్లి చర్చిలోనే కదమ్మా అయింది. పాస్టర్ గారే కదా మాట్లాడి చేసింది. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. మీ పాస్టర్ గారికి మాట చెప్పు, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు అని చెప్పు అంది. నాకు అప్పుడు అనిపించి, అంటే చర్చిలో కనపడే వేషం వేరు, బయట వేషం వేరు. ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, ప్రజల ముందేమో చాలా మంచోడులాగా, బా ఎంత భక్తిపరుడో, దేవదూతకు ప్రతిరూపం అన్నట్లుగా ప్రజల ముందేమో భక్తిగా కనపడుతూ నీ అంతరంగం రోత జీవితమా, కపట బ్రతుకుతున్నావా? ఎవడైనా నీ తప్పు చెప్తే బుసబుసబుసలాడుతూ కోపం వచ్చే నైజం నీలో ఉందా? జాగ్రత్త. నువ్వు యథార్థంగా బ్రతికితే, ఒకవేళ నేను చీకటి ఆవరించినా నా దేవుడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిస్తాడు. నీలో ఉండాల్సింది చెప్పండి, ఏముండాలి? యథార్థత. ఇంకొక మాట చెప్తా. నేను సేవలో వ్యక్తిగతంగా కుటుంబాలతో పరిచయం 23 అయితే, సేవ అనుభవం 25 సంవత్సరాలు ఉంది. నేను అన్యుల సంగతి చెప్పట్లా, సో కాల్డ్ క్రైస్తవుల కుటుంబాల సంగతి నేను చెప్తున్నాను. తప్పు చేసి కూడా ఒప్పుకోకుండా బుకాయించే క్రైస్తవులు, నేను పర్సంటేజ్ చెప్పను, కానీ నేను తీర్పు తీర్చిన వాడిని అయిపోతానేమో. ఎక్కువ యథార్థంగా తప్పు చేసి దావీదులాగా ఒప్పుకునే వాళ్ళు జస్ట్ 10%. యథార్థత లేకుండా బ్రతికే క్రైస్తవులు, యథార్థంగా బ్రతికే, ఇక లోకంలో అన్ని ప్రజల పరిస్థితి సరే, ఇక అది దారుణం. కానీ సత్యవాక్యం విని సత్యవాక్యం చేత పట్టబడి తప్పు చేసి కూడా చేసిన తప్పును ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టే ప్రజలు ఎందుకు అనేక కుటుంబాలు చీకటిలోనే మగ్గుతున్నాయో తెలుసా? సమాధానం లేని చీకటి, భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేని చీకటి, పేదరికం అనే చీకటి, అప్పులనే చీకటి. ఒకటేంటి, సాతాను విలయతాండవం ఆడుతూ కుటుంబాల మీద దాడి చేయటానికి కారణం ఏంటి? యథార్థంగా బ్రతికేవాడు ఎవడైనా కలడాన్ని వెతుకుతూ ఉంటే కనపడే వ్యక్తులు చాలా తక్కువ. ఎందుకు? యథార్థవంతుల కొరకు దేవుడు వెతుకుతాడు. వాక్యం అంటుంది, యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ అయితే, నా తప్పు వల్ల గొడవైంది అని యథార్థంగా చెప్పుకునే భర్తలు ఎంతమంది? చెప్పండి, మిమ్మల్ని అడుగుతా. భార్యాభర్తల మధ్య గొడవ అయితే, నా కోపం వల్లనే ఇంట్లో గొడవ అవుతుంది యథార్థంగా ఒప్పుకునే భర్తలు ఎంతమంది? నా గయ్యాళితనాన్ని బట్టి నా ఇంట్లో గొడవ అవుతుంది యథార్థంగా ఒప్పుకునే భార్యలు ఎంతమంది? కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒకసారి. ఇప్పుడు కామెంట్ రాసేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారో తెలుసా? లేదు అయ్యగారు, నేను ఎప్పుడు ఒప్పుకుంటాను అయ్యగారు. ఒప్పుకునే మనస్తత్వం లేకపోయినా నేను దేవదూతనని చెప్పుకునే గ్యాంగే ఎక్కువ. విన్నారా? ఈరోజు కడవరి దినాల్లో ఎన్నో కుటుంబాలలో లవదొకియ సంఘపు ఆత్మ పరిపాలన చేస్తుంది. నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, నువ్వు గుడ్డివాడివి. సంఘస్థితి అది గుడ్డి స్థితిలో ఉంది, దౌర్భాగ్యపు స్థితిలో ఉంది. దిగంబరి అంటే రక్షణ వస్త్రాలు కోల్పోయింది. కానీ ఏమనుకుంటుందో తెలుసా? నేను ధనవంతురాల్ని, ధన సమృద్ధి చేసుకున్నా, నాకేం కొదువలేదు, నేను గొప్పదాన్ని. ప్రతివాడు తనకు తాను నీతిమంతుడు అనుకుంటాడు, ప్రతివాడు తనకు తాను యథార్థవంతుడు అనుకుంటాడు. ఎదుటోడే చెడ్డోడు, ఎదుటోడే మంచోడు కాదు, ఎదుటోడే కరెక్ట్ కాదు. నాకు మాత్రం 100కి 150 మార్కులు, ఆడుండేది 100, 100కి 100.
కానీ మనోడు స్వనీతిని స్థాపించబూని 100కి 150 మార్కులు తనకేసుకుంటాడు. ఈ యథార్థత లేని జీవితమే అనేక బ్రతుకులు చీకటిమయమవటానికి కారణమవుతుంది. నా 23 సంవత్సరాల వ్యక్తిగత సేవ అనుభవంలో కొన్ని లక్షల కుటుంబాలు చూశా. క్రైస్తవ కుటుంబాలను చూసా, అన్యులను చూసా. ఇక అన్యులు సరే క్రైస్తవ కుటుంబాల్లో కూడా 2 భార్యాభర్తలు గొడవపడి వచ్చారనుకో, 2 అన్నదమ్ములు గొడవపడి వచ్చారనుకో, ఒకే సంఘానికి వచ్చే 2 విశ్వాసులు గొడవపడి వచ్చారనుకో, ఈ రోజు వరకు అయ్యా నా పొరపాటు వల్లే నా ఇంట్లో గొడవ జరుగుతుందయ్యా అని చెప్పిన వాళ్ళు 1%. మా ఆయన మంచోడు కాదు అందుకని గొడవ జరుగుతుంది, మా ఆవిడ మంచిది కాదు అందుకని గొడవ జరుగుతుంది, మా కోడలు మంచిది కాదు అందుకని గొడవ జరుగుతుంది, మా అత్త మంచిది కాదు అందుకని గొడవ జరుగుతుంది అని ఎదుటోడి మీద నేరస్థాపన చేసే క్రైస్తవులను చూసా. 99% ఒకే 1% తప్పు చేసినప్పుడు నాదే తప్పయ్యా, నా బ్రతుకు దిద్దుబాటు చేసుకునేటట్లుగా, నా స్వభావాన్ని మార్చుకునేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అని ఒప్పుకునే వ్యక్తులు భూమి మీద తక్కువ. అందుకనే బ్రతుకులు చీకటి బ్రతుకులుగానే మిగిలిపోతున్నాయి. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. ఏ చీకటితో మీరు కొట్టుమిట్టాడుతున్నారో, మీ గాఢాంధకారపు చీకటి మధ్యాహ్నకాల తేజస్సులాగా మార్చబడినట్లుగా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ప్రైవేటుగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవటమే కాదు, ఎవరితోనైతే నువ్వు వివాదపడుతున్నావో ఆ వ్యక్తి ఎదుట కూడా నీ తప్పు ఒప్పుకో. కానీ ఒప్పుకోవటానికి ఏం జరిగిద్దో తెలుసా? అహం ఒకటి అడ్డు వస్తుంది. అహం, ఆ అహమే జీవితాలు నాశనం చేస్తూ ఉంది. చూడండి ఎలా అహం పనిచేస్తుందో. ఇలా ఒక కుటుంబం, నేను ఒక చోట విజిటింగ్కి వెళ్తే, నేను ఒక చోట సువార్త సభకు వెళ్తే వాళ్ళు మన లైవ్ చూసేవాళ్ళు, ఆ సంఘానికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. సరే, మొత్తానికి నా దగ్గరకు వచ్చారు. మా భార్యాభర్తల మధ్య గొడవైందయ్యా అని 2 దుఃఖంతో ఉన్నారు. భర్త ఏమన్నాడు తెలుసా? నా భార్య నన్ను కొట్టిందండి. చర్చికి వస్తుంది ఉపయోగం ఏంటండి? ఆ దీర్ఘ ప్రార్థన చేస్తుంది ఉపయోగం ఏంటండి? కోయిర్లో ఉండి పాటలు పాడుతుంది ఉపయోగం ఏంటండి? అసలు భర్తను కొట్టడం ఏంటి సార్? నన్ను కొట్టింది సార్ అన్నాడు. నేను ఆయన వైపు చూసి, ఊరుకోవయ్యా, నీ భార్య ఎట్లా కొట్టింది నువ్వు చెప్పటం తప్పితే అని అంటే ఏమన్నాడు తెలుసా? అడగండి అయ్యగారు, నన్ను కొట్టిందో లేదో అడగండి అయ్యగారు అని. నేనంత ఆ మాట పడ్డా. కొట్టడం ఏంటి, భార్య కొట్టడం ఏంటి? ఊరుకో, నువ్వు చూస్తే 6 అడుగులు ఎత్తున్నావు, ఆ మనిషి భూమికి జానడు, ఆమె కొట్టడం ఏంటి? ఊరుకో అన్న. అయ్యగారు ఒకసారి అడగండి అయ్యగారు, నన్ను కొట్టిందో లేదో అడిగి అయ్యగారు అన్న. నేను అడిగా, ఏమా కొట్టావా అన్న. నా వైపు చూసి ఇట్లా అంటుంది. అడ్డం ఊపుతుంది, నిలువు ఊపుతుంది. నాకు అర్థం కాల. భర్త అంటాడు, అబద్ధం ఆడకుండా చెప్పు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, మరిద్దరం దేవుని నమ్ముకున్నాం కదా, ప్రమాణం చేసి చెప్పు, నువ్వు నన్ను కొట్టావా లేదా అంటే భార్య ఏముంటుందో తెలుసా? నేను ఊరకెందుకు కొట్టాను, నువ్వు తాగొస్తే కదా కొట్టింది అంది. కొట్టానని చెప్పట్లా. ఊరకెందుకు కొట్టాను, నువ్వు 4 రోజులు బట్టి కంటిన్యూగా తాగొస్తే కదా నేను నిన్ను కొట్టింది అని అంది. నేను ఆయన వైపు చూసా, ఏమయ్యా నువ్వు తాగి వస్తున్నావా? నువ్వు చర్చి సంగపేదవు కదయ్యా. ఎప్పుడు మీ పాస్టర్ గారి పక్కన బ్యాగ్ తగిలించుకొని నిలవబడతావు కదా, నువ్వు తాగావా అన్న. ఆయన కూడా ఏదైనా తోటలో ఆదాం ఉన్నాడు కదా, ఆయన కూడా ఎట్లా అంటున్నాడు, ఏమయ్యా నువ్వు తాగావా అన్న. తలకాయ దించాడు. చూశారు? నేను తాగుబోతున్నయ్యా, యేసు రక్తంతో కడగబడి దరిద్రపు కార్యక్రమాన్ని చేశా. అయ్యా నా పాపాన్ని క్షమించని భర్త ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. నా భార్య కొట్టింది అన్నాడు. ఏమా నువ్వు కొట్టావు అంటే, నేను ఎందుకు కొట్టా? ఊరక ఆయన తాగుబోతాడు ఏడు కాబట్టి కొట్టా. చూడు, అయ్యో భర్త మీద చేసుకున్నానయ్యా.
యెజబేలు ఆత్మయ్య నన్ను క్షమించు అని తాను ఏడవల. నేను ఊరగొట్టాను అయ్యగారు, తాగి నన్ను హెరాస్మెంట్ చేస్తుంటే బాధ భరించలేక. మరి చెప్పొచ్చు కదా మా మాట, చెప్పలా. సామెత ఒకటి ఉంది, ఆ పూర్తి వివరం చెప్పలేను. ఊర్లో అందరూ ఆ కులస్తులేనంట, కానీ ఊర్లో ఉన్న కోళ్ళన్నీ మాయమైపోతున్నాయి అంట. ఎరా మా కోడి కనపట్ల ఏమైపోయింది? అబ్బే మేము మాంసం అసలు చిచ్చి మాంసం వాసనే పడతండి. అబ్బే నాన్ వెజ్ మేము తినవండి. ఊర్లో వాళ్ళందరూ ఆ కులమే. ఆ కులం పేరు చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే కొన్ని నెగిటివ్గా మాట్లాడతారు. ఊరు వాళ్ళందరూ ఆ కులమేనంట, కానీ కోళ్ళన్నీ మాయమైపోతున్నాయి. ఇంట్లో అందరూ నీతిమంతులే, కానీ గొడవలు అవుతాయి. చూడండి, ఇంట్లో అందరూ మేము భక్తిపరులమే అనుకుంటారు, కానీ గొడవలు అవుతాయి. యథార్థత లేని జీవితం, యథార్థత లేని బ్రతుకు ఈరోజు కుటుంబాలు చీకటిమయం అయిపోవటానికి కారణమయ్యాయి. ఆ దేవుడు ఏమంటాడో తెలుసా? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిస్తాడట. విన్నారా? యథార్థవంతులకు చీకటిలో దేవుడు వెలుగు పుట్టిస్తాడట. యథార్థత అనేది ఎలా ఉంటుందో 3 సన్నివేశాలు క్లుప్తంగా చెప్తాను. నీ పేరేంటి అన్నాడు. నా పేరు యాకోబయ్యా అన్నాడు యాకోబు. దేవుడు అడిగాడు, నీ పేరేంటి అని. ఆ రాత్రిపూట నీ పేరేంటి అన్నాడు. వెంటనే ఆయన అంటాడు, నా పేరు యాకోబయ్యా అన్నాడు. అతని పేరు యాకోబు అన్న సంగతి దేవునికి తెలీదా? మరి తెలిసి కూడా నీ పేరేంటి అని ఎందుకు అడిగాడు? ఈ యాకోబు ఒకప్పుడు తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు. ఏమని? నాన్న నీ పేరేంటి అని అంటే ఏషావు అన్నాడు. అక్కడ కపటంతో బ్రతికాడు. 20 సంవత్సరాలు లాబాను ఇంటిలో చీకటి బ్రతుకు బ్రతికాడు. 14 సంవత్సరాలు లాబాను చేతి క్రింద, ఇక వివరాలు నేను చెప్పలేను. 14 సంవత్సరాలు మామ శతగొట్టాడు. 14 సంవత్సరాలు కొలువు చేయించుకొని పైసా కూడా జీతం వేయకుండా కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. మొదటి కుమార్తె సంగతి తెలిసి లేయ కళ్ళజబ్బు కలిగింది. విన్నారా? ఆ తర్వాత రాజకీయాలు 14 సంవత్సరాలు. సహజంగా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ చూసినా కట్నం ఇచ్చి అల్లుడిని తెచ్చుకుంటారు. ఈ అల్లుడిగా ఏంటో తెలుసా? ఓలి ఇచ్చి భార్యలను తెచ్చుకున్నాడు. 14 సంవత్సరాల జీతం మామకిచ్చి భార్యలను తెచ్చుకున్నాడు. యాకోబా ఎందుకు ఈ చీకటి? యథార్థత లేకుండా బ్రతికేను గనక నా బ్రతుకు చీకటి అయిపోయింది. ఇప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళ అయ్య దగ్గర అబద్ధం ఆడినట్లుగానే ఇక్కడ కూడా అబద్ధం ఆడతాడేమో అనుకొని నీ పేరేంటి అన్నాడు. చాలయ్యా, యథార్థత తప్పి బ్రతకటాన్ని బట్టి బ్రతుకంతా చీకటి అయిపోయింది. ఇంకా చీకటి బ్రతుకు ఇంకెక్కువ ముందుకు రావాలని కోరుకోవట్లేదయ్యా. ఆ చీకటి ఈ రోజుతో సమాధి చేయాలనుకుంటున్నానయ్యా. నా పేరు యాకోబు, మోసగాడినయ్యా. అయ్యా, తండ్రిని మోసం చేసి జాస్తత్వాన్ని సంపాదించుకున్న మోసగాడనే పేరు నాకు తగిందయ్యా. నా బ్రతికే ఒక మోసం అయ్యా. యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అద్భుతం తెలుసా? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని లేఖనాల్లో రాయబడినట్లుగా తన స్థితి ఎప్పుడైతే యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకున్నాడో అక్కడి నుండి సాగిపోయేటప్పుడు సూర్యోదయమాయను అని లేఖనాల్లో రాయబడింది. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ గుణం కూడా ఏంటో చెప్పు. కోపిష్ఠుడివా? ఒప్పుకో. వ్యభిచారివా? ఒప్పుకో. త్రాగుబోతువా? ఒప్పుకో. గయ్యాలి ఆడదానివా? ఒప్పుకో. కయ్యానికి కాలు దువ్వే మనస్తత్వమా? ఒప్పుకో. ఎవడైనా నీ తప్పు చెప్తే బుస్సుమని లేచే అహం కలిగిన అహంకారివా? దేవుని దగ్గర ఒప్పుకో. దేవుని సన్నిధిలో ఏ తప్పు చేసావో నీ తప్పు ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని విడిచిపెడితే అదే యథార్థత. యథార్థవంతుడికి నా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? యథార్థపరుడు ఒకవేళ చీకటిలో ఉన్న వెలుగును దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. గాఢాంధకారపు చీకటిని కొట్టివేసి బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సుగా మార్చగలిగినటువంటి దేవుడు. నీ పేరేంటి? పేరంటే గుణం. నీ పేరేంటి? నా పేరు మోసగాడు అన్నాడు. లైవ్లో వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి,
నిన్ను ఈరోజు అడుగుతున్నాడు, నీ గుణం ఏంటి? ఎలాంటి గుణం నీది? ప్రజల ఎదుట కనపడే వ్యక్తి వేరు, నీ అంతరంగం వేరు. పాస్టర్ గారికి కనపడే వ్యక్తి వేరు, అసలు నీ ఒరిజినల్ వ్యక్తి వేరు. ఆ ఒరిజినల్ వ్యక్తిత్వం దేవుని సన్నిధిలో ఒప్పుకో, యథార్థంగా ప్రార్థన చేయి. అడిగారు, ఎవడో తప్పు చేశాడు, తప్పు చేసిన వాడు ఎవడో మీరు ఒప్పుకోండి అని 12 గోత్రాల వారిని అడిగారు. అదే ఇందాక చెప్పే కదా, ఊర్లో అందరూ ఆ కులమే, కానీ కోళ్ళన్నీ మాయమైపోతున్నాయి. కోళ్ళు లేపేస్తున్నారు. ఏమిరా మా కోళ్ళు మాయమైపోయి, అబ్బెబ్బెబ్బెబ్బే మాకు నీసు అసలు పడదండి, అయ్యబాబాయ్ కంపు పడదండి అని అంటున్నారు. ఒక్కొక్కడు తింటానే ఉన్నాడు. అడిగితే మాత్రం అయ్యయ్యో మేమేంటి, మా కులం ఏంటి అన్నారు. ఇలాంటి నైజం ఈరోజు మనుషులని నిలబడి చేస్తుంది. ఏ బాబు ఎవడో ఎరుకోలో శాపగ్రస్తమైన దొంగిలించాడు, ఎవరో చెప్పండి, అబ్బేబేబేబే ఒట్టండి. అయినా యెహోషువ గారు, మీ అంత గొప్ప నాయకుడు మాకుంటే మీ నాయకత్వంలో మేమెట్ట తప్పు చేస్తామండి, ఎంత గొప్ప నీతిమంతులు మీరు అని అన్నాడు. చూసారా చిట్టి వేశారు. యోధా గోత్రం పేరు వచ్చింది. 12 గోత్రాలు యోధా గోత్రం పేరు వచ్చింది. మరి యోధా గోత్రం పేరు వచ్చినప్పుడైనా తప్పు చేసినోడు అయ్యాయ్యా యోధా గోత్రంలో ఉన్న నేనేనయ్యా తప్పు చేసింది అని ఒప్పుకోవాలిగా. ఆహాహా, యోధా గోత్రం అంటే ఒకడు కాదుగా, 100 లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మందిలో ఎవడో ఒకడు పట్టబడతాడులే అనుకుంటే మరలా యోధా గోత్రంలో నుంచి పెరెసు జరహు 2 కుటుంబాలు ఉన్నాయి కదా, చిట్టి వేశారు. ఈసారి జరహు కుటుంబం పేరు వచ్చేది. అయినా ఎవరు బయటికి రాలా, నేను తప్పు చేశానని రాలా. మరలా జరహు కుటుంబంలో ఉన్న కుటుంబీకుల పేర్లు వేశారు. ఆయనకున్న కొడుకుల పేరు వేస్తే జబ్ది పేరు వచ్చింది. జబ్ది పేరును పిలిచి, నాయన జబ్ది కుటుంబాలారా మీలో తప్పు చేసిన వాళ్ళు ఎవరు? అబ్బే అయ్యయ్యో మేము అసలు ఎరగమండే, కోళ్ళు మేము తినమండే, కోళ్ళు మాయమైపోతున్నాయి. ఈ బ్యాచ్ తప్పు చేసి కూడా కప్పు పెట్టుకునేటువంటి బ్యాచ్. అందుకని అనేక బ్రతుకులు చీకటి బ్రతుకులు అయిపోతున్నాయి. అనేకులు ఇంకా చీకటిలో మగ్గిపోతున్నారు. ఈ ఉదయం దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఏ చీకటిలో బ్రతుకుతున్నావో నీ చీకటి బ్రతుకు వెలుగుమయంగా మార్చబడినట్లుగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకో. జబ్ది కుటుంబం పేరు వచ్చింది, ఎవరో బయటికి రాలా. ఆ జబ్ది కుటుంబంలో పుట్టిన కుమారుల పేర్లు వేశారు. అప్పుడు ఎవరి పేరు వచ్చిందో తెలుసా? కర్మీ పేరు వచ్చింది. కర్మీ కుటుంబీకుల్ని పిలిచి, రే నాయన మీరు 4 ఉన్నారు, లక్షల మందిలో ఫిల్టరేషన్ చేస్తే 4-5 మిగిలారు, మీలో తప్పు చేసిన వాళ్ళు ఎవర్రా అంటే అబ్బే చీ మేమండి తప్పు చేసేదే, మేము దేవదూతలకు ప్రతిరూపం, యేసు ప్రభుకి చిన్న అన్నలం. ప్రతి వాడు నటించటంలో, ఇక నేను అంతకుమించి ఎక్కువ చెప్పలేను. నటించే విషయంలో ఎవడికి వాడు నీతిమంతుడు అనుకుంటున్నాడు. బ్రతుకులు చీకటి బ్రతుకులు అయిపోతున్నాయి. నలుగురిని నిలవబెట్టి, రే మీ నలుగురిలో చేసింది ఎవర్రా అని అంటే ఎవరు బయటికి రాలా. ఆ 4 పేరు చిట్టి వేస్తే అప్పుడు ఒకటి పేరు వచ్చింది. ఎవరి పేరు చెప్పండి? చెప్పండి ఎవరి పేరు? ఆకాను. ఈ చిట్టి పట్టుకొని యారా ఆకానా నువ్వేనా చేసిందంటే ఆమెను చేసేళ్ళండే అని అన్నాడు. విన్నారా? నీ పేరు వచ్చింది, నువ్వేనా తప్పు చేసింది? అప్పుడు అంటాడు నేనేనండే. అరే మరి ముందు ఒప్పుకోవచ్చు కదా. చేసిన తప్పు ఎందుకో తెలుసా? ప్రతివాడు తన పాపాన్ని కప్పిపెట్టే సమాధి పెట్టే. ఎదుటోడు తప్పులు చెప్పమంటే మాత్రం ఎగేసుకొని ఎదుటోడు తప్పులు చెప్తూ ఉంటారు. ఇది నాతో సహా ప్రతి వాడి జీవితంలో ఈ దౌర్భాగ్యపు మనస్తత్వం ఉండటాన్ని బట్టి బ్రతుకులు చీకటైపోతున్నాయి. యథార్థత అనే గుణం నీలో ఉంటే నువ్వు ఎంత చెడ్డ వ్యక్తివైనా, నేను తప్పు చేశానయ్యా, నేను బుద్ధిహీనున్నయ్యా, నేను వెర్రోడినయ్యా, తెలిసి తప్పు చేశా, మరి తెలిసి తెలియక అని చెప్పలేను, తెలిసి తప్పు చేశా, ఆ రోత బ్రతుకు నాదే,
ఆ వ్యభిచారపు బ్రతుకు నాదే, ఆ జారత్వపు బ్రతుకు, ఆ కపటపు బ్రతుకు నాదే, ఆ కోపిష్టి బ్రతుకు నాదే, ఆ గర్విష్టి దాన్ని నేనే, ఆ గర్విష్ఠుడిని నేనేనని యథార్థంగా ఒప్పుకో. నీ చీకటి బ్రతుకును వెలుగుగా దేవుడు మారుస్తాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆకానును బయటకు తీసుకొచ్చి ఆకానును, భార్యను, పిల్లలను, వాళ్ళ ఆస్తిని, వాళ్ళ గొడ్లను, పశుసంపదను బయటకు తీసుకొచ్చి రాళ్ళు రువి కొట్టితే ప్రజలందరూ రాళ్ళు ఇసురుతూ ఉంటే రాళ్ళు తలకు తగిలి అయ్యో 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 అని కేకలేస్తే ఆ రాళ్ల వర్షంలో రాళ్ళ దెబ్బలు తగిలి ఆ రాళ్ళ దెబ్బలతో చచ్చిపోయారు. ఒక్కడు కాదు, ఆ శాపం ఇల్లంతటికి. విన్నారా తమ్ముడు? నువ్వు ఒక్కడివి కప్పిపుచ్చుకుంటే నీ పాపపు శాపం నీ ఇంటి నేలుబడి చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. విన్నారా? తస్మాత్ జాగ్రత్త. అలాంటి శాపపు కాడి నీ కుటుంబం మీదకి రాకుండా ఉండినట్లుగా ఆకానులాగా హృదయాన్ని కఠినపరుచుకోకు. చూడు నీ పేరేంటి? యాకోబు ఒప్పుకున్నాడు. ఆఖరి మాట చెప్తాను. చెట్టు మీద ఉన్నాడు మనోడు, జకయ్య దిగిరా అన్నాడు. వెంటనే త్వరగా దిగొచ్చి యేసు ప్రభుని ఇంట్లోకి చేర్చుకున్నాడు. యేసు ప్రభు రావటంతో యేసు ప్రభు ఏమీ అనలా. జకయ్య, ఈ ఫ్రిడ్జు వాళ్ళ దగ్గర లంచం తీసుకొని నువ్వు కొన్నది కదా అని అడగల. ఈ డైనింగ్ టేబుల్ వాళ్ళ దగ్గర డబ్బు దోచుకొని నువ్వు కొన్నది కదా అని అడగల. ఈ ఇల్లు పనాళ్ళ దగ్గర నువ్వు ఇట్లా మోసం చేసి సంపాదించిన డబ్బు కదా అని అడగల. తన తప్పు ఏమీ చెప్పలా. యేసుప్రభు ఇలా వచ్చి కూర్చున్నారు. జక్కయ్య వచ్చి, అయ్యా, నేను అన్యాయంగా ఎవరెవరి యొద్ద సంపాదించానో, నేను అన్యాయంగా సంపాదించిన దానికి ప్రతిగా 4 గంటలు తిరిగిస్తున్నానయ్యా. నా ఆస్తిలో సగం పేదలకు పంచి పెడుతున్నానయ్యా అన్నాడు. విన్నారా? యేసు ప్రభు తను తప్పు చెప్పలా. చెప్పకుండానే తప్పు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. యథార్థవంతుడు. నేనంట అలా యథార్థతకు రావటానికి కూడా ఒక కారణం చెప్తాను. చెట్ల చాటున, కొమ్మల చాటున దాక్కున్న నన్నే ఆయన చూశాడంటే నేను చేసిన మోసం కూడా చూసి ఉంటాడుగా, నేను చేసిన తప్పులు కూడా చూసి ఉంటాడు కదా. నా పేరే ఈయనకి తెలిసిందంటే నా చరిత్ర అంతా కూడా ఈయనకి తెలుసు. నా పేరే తెలిసిందంటే నా గుణం కూడా తెలిసి ఉంటుంది. అని యేసు ప్రభువుకు అవకాశం ఇవ్వకుండా వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే. ఆహా, చీకటి బ్రతుకు వెలుగుమయంగా మార్చబడింది. ఎందుకో తెలుసా? యథార్థత. తమ్ముడు, నువ్వెంత చెడ్డోడివైనా, చెల్లి నువ్వెంత చెడ్డదానివైనా, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు. బట్ నీ స్థితి దేవుని ఎదుట, మనుషుల ఎదుట యథార్థంగా ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టగలిగితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతున్నాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, ఈ ఉదయకాలం దేవుని కనికరం నీ ఇంటి మీదకి దిగివచ్చునుగాక. యథార్థత అనే ఒక్క గుణం కలిగి దేవుని సన్నిధిలో బ్రతికితే వాక్యం అంటుంది, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కరుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. నీ ఇంటిని దేవుడు వెతుకుతున్నాడు, నీ సంఘాన్ని దేవుడు వెతుకుతున్నాడు, నీ గ్రామాన్ని దేవుడు వెతుకుతున్నాడు. ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో నీ దేశాన్ని దేవుడు వెతుకుతున్నాడు. ఈ దేశంలో యథార్థపరులు ఎవరా? ఈ ఇంటిలో యథార్థపరులు ఎవరా? ఈ సంఘంలో యథార్థపరులు ఎవరా? ఈ కుటుంబంలో యథార్థపరులు ఎవరా అని దేవుడు వెతుకుతున్నాడు. వెతికేటప్పుడు ఆయన దృష్టిలో నువ్వు యథార్థపరుడుగా కనబడితే నీ చీకటి జీవితాన్ని పారద్రోలి గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సులాగా నా ప్రభు మార్చునుగాక. అడుగుతావు ఒక మాట, యథార్థత నాకు దయచేయ్యా, యథార్థంగా బ్రతికే కృప దయచేయ్యా. ఓ చిన్న ప్రార్థన చేస్తాను.
ఎవరెవరైతే ఈ గడియ నుండి యథార్థంగా బ్రతుకుతానయ్యని ఒప్పుకుంటారో తీర్మానం చేసుకున్న బిడ్డలు మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. సర్వశక్తి గల తండ్రి, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానని దేవుడు, యథార్థవంతులను బలపరచుటకై మీ కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కపటం, వేషం, వేషధారణ భక్తి, ఎక్కడ చూసినా ఈ వేషం వేసుకున్న వ్యక్తుల్ని చూస్తున్నామయ్యా. యథార్థంగా బ్రతికే ప్రజలు కొదువైపోతున్న దుర్దినాల్లో మేము జీవిస్తున్నాం నాయన. ఈ వాక్యం ఎందరైతే విని తీర్మానం చేసుకొని యథార్థంగా బ్రతకాలని మీ వైపు చేతులెత్తారో యేసు నామం పేరట ఇప్పుడే ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించుదురుగాక, ఒక్కొక్క బిడ్డను మీరు తాకుదురుగాక. యథార్థత లేని స్థితి నుంచి ఒక్కొక్క బిడ్డకు మీరు విడుదల దయచేయండి. యథార్థ పరులుగా బ్రతికే భాగ్యం దయచేయి. పాప జీవితాన్ని విడిచిపెట్టి యథార్థంగా బ్రతికే కృప ఒక్కొక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే యథార్థంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నారో, ఎవరు ఏ చీకటిలో ఉన్నారో యేసు నామం పేరిట వారు ఒప్పుకుంటూ ప్రార్థిస్తుండగా ఆ చీకటి వెలుగుమయంగా మార్చబడునుగాక. గాఢాంధకారపు చీకటి మధ్యాహ్న కాల తేజస్సులాగా తీర్చిదిద్దబడునుగాక. మీ ప్రతినిధిగా, రాయబారిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఎవరైతే పశ్చాత్తాపడి మీ తట్టు తిరగాలని చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవించారో వారందరి బ్రతుకులో వెలుగు ఉదయించునుగాక, చీకటి పారిపోవునుగాక. మధ్యాహ్న కాల తేజస్సుతో ఒక్కొక్క బిడ్డను మీరు నింపుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.